నమస్కారం. ఈరోజు మన జానకమ్మ గారు మరణించిన తర్వాత సుశీలమ్మ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? ఎన్నాళ్ళుగానో నాకు జానకి గొడవలు పెట్టాలని మీరు చేయని ప్రయత్నం లేదు. అసలు ఏ రకంగా అంటే మీరు ప్రయత్నించింది, అరే మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉండి చూడలేక అల్లల్లాడిపోయారు. తమిళనాడు జానకమ్మని అక్కడి నుంచి పంపించారు కానీ నిద్రపోలేదు మీరు. తమిళంలో ఒకప్పుడు మన జానకమ్మ గారు పాడుతున్న పాటలకి అక్కడ ఉన్నటువంటి మిగతా ఆర్టిస్టులు అల్లలాడిపోయేవాళ్ళంట, మాకు ఆఫర్ లేవని. ఇక అప్పుడు పోటాపోటీగా అన్నప్పుడు సుశీల గారు ఉన్నారు కాబట్టి ఆమెకు లేనిపడి చెప్పేవాళ్ళంట. అలా ఒక సమయంలో అవార్డు జానకమ్మ వెళ్ళాల్సిన అవార్డు మొత్తానికి వెళ్ళాలని సుశీలమ్మకి ఇచ్చారట. బట్ దీనికి జానకమ్మే డిజర్వ్ అని చెప్పేసి అని ఆమెకు మాలేసి అవార్డు ఆమెకి ఇచ్చారు. ఈమె సుశీలమ్మ గారికి 90 సంవత్సరాలు, విజయనగరం జిల్లా వాసి ఆమె. ఇక జానకమ్మ గారు వచ్చేసి గుంటూరు జిల్లా వాసి, ఆమె వయసు 88 సంవత్సరాలు. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఈమె అంటుంది అదే, ఆమె వెళ్ళిపోయింది. ఆ సరస్వతి దేవే దేవలోకంలో సాక్షాత్తు నేనున్నానమ్మా నా ఎదురుగా పాడమ్మా అని చెప్పేసి జానకమ్మని పిలిపించుకుంది. ఇప్పుడు మీరంతా చల్లగా ఉండండి, ఆమె వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి అని. ఇక నిన్న ఆ మంచి క్రియలు చేసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. ఏంటంటే ఉంది అంటే తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ కావచ్చు, ఏపీ నుంచి కావచ్చు, నాకు తెలిసి ఊరు అక్కడ అఫీషియల్స్ కనపడలా. అంటే గౌరవించుకోరా, గుర్తించరా కళాకారుల్ని? ఇక అంత్యక్రియలు చేసింది. పాపం మొన్న ఈ 2026లోని జనవరిలోనే ఆమె కొడుకు చనిపోయాడు, మురళీకృష్ణ. ఆయన భరతనాట్యం కళాకారుడు. వాళ్ళకి ఒక కూతురు ఉంది, ఆమె పేరు అప్సర. ఆమె ఉండేది మైసూరులో. దాన్ని ఇక అంత్యక్రియలు ఇక్కడే అని చెప్పేసి ఆమె అడగడంతో కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. సో ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే వారసులు అంటే చాలు, వాళ్ళు అంత్యక్రియలు చేయవచ్చు, చక్కగా చేశారు. ఇక ఈమె ఆస్తి మనకున్న సమాచారం మేరకు 550 కోట్లు దాదాపు ఉంది ఆస్తి. ఎలా ఇంత ఆస్తి సంపాదించిందంటే ఇదే తెలివండి. ఆనాడు శోభన్ బాబు తనకున్న సరుకులు అందరికి ఇదే చెప్పాడంట, డబ్బు ఉంటే భూమి మీద పెట్టుబడి పెట్టండి. మనుషులు పెరుగుతూ పోతారు, భూమి మాత్రం పెరగదు, ఇంతే భూమి ఉండిద్ది. సో భూమి మీద పెట్టుబడులు పెట్టండి, అలాగే చెప్పాడు. తను తెలుసు అందరు కూడా. అలా మన శోభన్ బాబు మాటలేని ఎవరైతే పెట్టుబడులు పెట్టారో భూమిలో, రియల్ ఎస్టేట్లో, అందరూ లాభపడ్డారు. అందులో మురళీమోహన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. సో అలా ఈమె రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టింది. అండ్ బోల్డ్ అంత బంగారం కొనింది, ల్యాండ్స్ కొనింది, విల్లాస్ కొనింది, సూపర్. అలా మైసూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో భూములని. ఆమెకు మన సంక్షేమ దగ్గర పెద్ద విల్లా కూడా ఉందంట, కొంత ఫామ్ హౌస్ కూడా ఉందంట. సో బాగా సంపాదించుకుంది, ఉన్నంత సంతోషం బతికింది, పిల్లల్ని బాగా పెంచింది. ఎవరి చేత ఏ మాట అనిపించకుండా సంతోషంగా శివైక్యం చెందింది. తల్లి నీ ఆత్మకు సద్గతులు కలగాలమ్మా, బట్ నేను గౌరవించుకునేటువంటి మా తెలుగు ప్రభుత్వాలు ఉన్నాయే, సిగ్గుపడాలమ్మా.